యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024-25లో రాద్దాం అనుకునే వాళ్ళకి సిఎస్బి ఐఏఎస్ అకాడమీ పీసీఎం ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ లాంచ్ చేస్తోంది. చాలా ఇన్నోవేటివ్గా ఎగ్జామ్కి అనుసంధానంగా ఈ కోర్స్ ఉండబోతోంది. అంటే ఎగ్జామ్ సంబంధించిన అంశాలు మాత్రమే పూర్తి స్థాయిలో ఈ కోర్సులో చర్చించబడతాయి. ఈ కోర్స్ 10 నుంచి 12 నెలల టైంలో ఉంటుందన్నమాట. ఇది నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్కి అంటే 2024 ఎగ్జామ్కి 2025 ఎగ్జామ్కి మీకు యూజ్ అవుతుంది. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2023 రిలీజ్ అయింది. ఇది 21వ ఎడిషన్. ప్యారిస్ బేస్డ్ గ్లోబల్ మీడియా వాచ్ డాగ్ రిపోర్టర్స్ సాన్స్ బార్డర్స్ అంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే మీడియా వాచ్ డాగ్ ఈ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ను ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తాయి. ఈ సంవత్సరం ఇండియా ర్యాంక్ 161 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 11 స్థానాలు ఇండియా కిందకి పడిపోయింది. ఇండియా పర్ఫార్మెన్స్ బాగా తగ్గిపోయిందని చెప్పొచ్చు. పాకిస్తాన్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 7 స్థానాలు ముందుకు వెళ్ళిపోయింది. పాకిస్తాన్ ర్యాంక్ ఈ సంవత్సరం 150, ఇండియా ర్యాంక్ 161. అంటే పాకిస్తాన్ ఇండియా కన్నా బెటర్గా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. శ్రీలంక ర్యాంక్ కూడా చాలా బెటర్ అయింది. శ్రీలంక ర్యాంక్ లాస్ట్ ఇయర్ 146 అయితే ఈ సంవత్సరం 135 ర్యాంకు. సో శ్రీలంక 135వ స్థానంలో ఉండగా పాకిస్తాన్ 150 స్థానంలో ఉంటే భారతదేశం 161వ స్థానంలో ఉందన్నమాట. జనరల్గా ఇట్లాంటి ఇండెక్స్లో స్కాండినేవియన్ దేశాలు లేదా నార్డిక్ దేశాలు చాలా ముందుంటాయి. ఈ సంవత్సరం కూడా ఆ దగ్గరలో ఉన్న దేశాలు నార్వే, డెన్మార్క్, తర్వాత ఐర్లాండ్, ఈ దేశాలన్నీ కూడా ప్రెస్ ఫ్రీడంలో చాలా ముందున్నాయి అన్నమాట. వియత్నాం, చైనా, నార్త్ కొరియా ఈ దేశాలు ప్రెస్ ఫ్రీడంలో చాలా బాటంలో ఉన్నాయని చెప్పొచ్చు. ఓవరాల్గా చూస్తే 180 దేశాల్లో ప్రెస్ ఫ్రీడమ్ ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు జర్నలిస్టులు, మీడియా అనే దాన్ని బేస్ చేసుకుని ఈ యొక్క ఇండెక్స్ను తయారు చేస్తారు. ఈ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ ఆ రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ అనే సంస్థ హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లో ఉందన్నమాట. ఇది ఐక్యరాజ్య సమితికి కన్సల్టేటివ్ స్టేటస్ కూడా ఉంది. అంటే ఐక్యరాజ్య సమితి దీన్ని అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో కన్సల్టేషన్ కూడా చేయొచ్చు అనమాట. ఐక్యరాజ్య సమితికి చెందిన సంస్థ కాదు, ఇట్స్ ఎన్జిఓ మోడల్. కాకపోతే ఇట్ హ్యాస్ అ కన్సల్టేటివ్ స్టేటస్ ఇన్ యుఎన్ ఆల్సో. అయితే జర్నలిస్టుల సెక్యూరిటీ ఎలా ఉంది, జర్నలిస్టులు వాళ్ళు స్వేచ్ఛగా న్యూస్ పబ్లిష్ చేయగలుగుతున్నారా, వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్తో న్యూస్ రిపోర్ట్ చేయగలుగుతున్నారా, ఇవన్నీ కూడా వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ చూస్తుంది అనమాట. సో ఇక్కడ మనం గమనిస్తే ఈ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేక కేటగిరీస్ చూస్తుంది. ఇక్కడ 5 సబ్ ఇండికేటర్స్లో ఈ ఫ్రీడమ్ ఇండెక్స్ను ర్యాంకింగ్ ఇస్తుంది అనమాట. అంటే 5 సూచికలు చూసి ఇది ఎలా ఉన్నాయో చూసి ర్యాంకింగ్ ఇస్తుంది. పొలిటికల్ ఇండికేటర్, ఎకనమిక్ ఇండికేటర్, లెజిస్లేటివ్ ఇండికేటర్, సోషల్ ఇండికేటర్, సెక్యూరిటీ ఇండికేటర్, ఇలా 5 సూచికలు చూస్తుంది అనమాట. పొలిటికల్, ఎకనమిక్, లెజిస్లేటివ్, సోషల్ అండ్ సెక్యూరిటీ ఇండికేటర్. ఇండియా సెక్యూరిటీలో జర్నలిస్ట్ మీడియా సెక్యూరిటీలో చాలా వర్స్ట్గా ఉంది అని ఈ రిపోర్ట్ చెప్తుంది. 172వ ర్యాంక్ ఉంది ఈ సెక్యూరిటీలో. 180 దేశాల్లో 172వ ర్యాంక్ ఉందన్నమాట. ఇండియా కన్నా జర్నలిస్టుల సెక్యూరిటీలో వర్స్ట్గా పర్ఫామ్ చేసిన కొన్ని దేశాలే చైనా, మెక్సికో, ఇరాన్, పాకిస్తాన్, సిరియా, యెమెన్, ఉక్రెయిన్ అండ్ మయన్మార్ అనమాట. మయన్మార్ ప్రెస్ ఫ్రీడమ్ అంటే సెక్యూరిటీ విధంగా జర్నలిస్టులు మీడియా సెక్యూరిటీలో మయన్మార్ చాలా వర్స్ట్లో ఉందన్నమాట. ఇండియా కూడా ఆల్మోస్ట్ అదే పద్ధతిలో ఉంది. ముఖ్యంగా ఈ మధ్య మీడియా హౌసెస్ అంతా కాన్సన్ట్రేట్ అయిపోవటం, ఓనర్షిప్, కార్పొరేట్స్ మీడియా హౌస్ని కొనుగోలు చేయటము, న్యూస్ని మ్యానిపులేట్ చేయటము, తర్వాత మీడియా జర్నలిస్టుల పైన సెడిషన్ లాసు, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్స్ ఇలాంటివన్నీ పెట్టడము, ఇవన్నీ కూడా వీటిలో కౌంట్ చేశారంట. ఇండియాలో ప్రెస్ ఫ్రీడమ్ లేదని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇంటర్నేషనల్ సంస్థలు, ఎన్జిఓస్ ఇచ్చే న్యూస్ మొత్తం చాలా బయాస్డ్గా ఉంటున్నాయి. వాళ్ళు ఇచ్చే ఇండికేటర్స్ కూడా చాలా ఇండియాకి పక్షపాతంగా ఉంటున్నాయని చెప్పి గవర్నమెంట్ అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇట్లాంటి సూచికలు రేషనల్గా తయారు చేయట్లేదని, వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ వీటి మీద చాలా ఎక్కువ ఉందని చెప్పి కూడా ఈ వాచ్ డాగ్స్ ఏదైతే ఇంటర్నేషనల్ ఎన్జిఓస్ ఉన్నాయో వీటికి సంబంధించిన ఫండింగ్స్ ఇవన్నీ కూడా వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వస్తాయి. వీటికి సంబంధించిన అధికారాలు కూడా వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు చేతుల్లో అంటే ఉంటాయి, ఇండైరెక్ట్గా ఉంటాయి. కాబట్టి వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని చెప్పి ఇండియా దీనిపైన స్పెషల్గా ఫోకస్ కూడా పెట్టింది. దీనిపైన ప్రత్యేకమైన కమిటీస్ కూడా ఇండియా మధ్య ఇంటర్నేషనల్గా వచ్చే ఎన్జిఓస్ ఇచ్చే సూచికలు అని హంగర్ ఇండెక్స్ కానీ ఇటువంటి ఇండెక్స్లో ఈవెన్ గ్లోబల్ జెండర్ ఈక్వాలిటీ, ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో కానీ ఇండియా పర్ఫార్మెన్స్ ఇలా ఎందుకు కనిపిస్తోంది, దీని వాళ్ళు తీసుకున్న క్రైటీరియా కరెక్ట్గా లేదు అని చెప్పి కూడా ఇండియా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. కానీ ఓవరాల్గా అయితే ఈ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లాంటి ఇంటర్నేషనల్ ఇండెక్స్ని ప్రపంచం మొత్తం గమనిస్తూనే ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో బాగా ట్రెండింగ్ ఆప్షనల్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. జిఎస్తో కంబైన్డ్గా 50% ఆఫ్ ద సిలబస్ మనం పిఎస్ఐఆర్ని చదువుకోవచ్చు అనమాట. పిఎస్ఐఆర్ అనేది నా దృష్టిలో
ఒక రిలవెంట్ ఆప్షనల్ నాట్ ఓన్లీ ఇన్ సివిల్ సర్వీసెస్, ఆ తర్వాత కూడా నాకు పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో 2016 ఎగ్జామ్లో 329 అవుట్ ఆఫ్ 500 వచ్చాయి. వన్ ఆఫ్ ద టాప్ మార్క్స్ అనమాట. అండ్ పిఎస్ఐఆర్ సంబంధించి చాలా విషయాలు మనకి జీవితంలో కూడా ఉపయోగపడతాయి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఆ తర్వాత కూడా